డూ ఆర్ డే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఇరగదీసింది. బ్యాటింగ్లో యువ సంచలనం జాక్ ఫ్రేజర్ మెక్గర్కి ఫెయిల్ అయిన మిగిలిన అందరూ తలో చేయి వేసి లక్నోను బాదిపారేయడంతో 209 పరుగుల టార్గెట్ను లక్నోకి ఇవ్వడంతో పాటు ఆ టీంను 189 పరుగులకే కట్టడి చేసి కావాల్సిన విజయాన్ని అందుకుంది ఢిల్లీ. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది, కానీ ఉన్న 14 పాయింట్లతో మైనస్ నెట్ రన్ రేట్తో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్కి ఆడేయాలంటే మాత్రం పీజీ చేసినంత ఈజీ అయితే కాదు. దీనికి ఒక రీజన్ ఉంది. ఎందుకంటే ఢిల్లీ ప్లే ఆఫ్స్ ఆశలన్నీ ఇప్పుడు హైదరాబాద్ చేతుల్లో ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ సన్ రైజర్స్కి 2 మ్యాచ్లు ఉన్నాయి కదా, ఒకటి జీటీతో, రెండోది పంజాబ్తో. ఈ 2 హైదరాబాద్ ఉప్పల్లోనే జరుగుతాయి. ఈ 2 మ్యాచ్ల్లో కూడా ముందు జీటీ, పంజాబ్లే బ్యాటింగ్ చేయాలి. పైగా 200కు మించి స్కోర్లు కొట్టాలి. అక్కడితో అయిపోలేదు. హైదరాబాద్ను కనీసం 100 పరుగుల తేడాతో ఈ 2 టీమ్స్ ఓడించాలి. అప్పుడు హైదరాబాద్ నెట్ రన్ రేట్ దారుణంగా పడిపోతుంది. కాబట్టి కనీసం 4వ స్థానంలో ఢిల్లీ ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. పనిలో పనిగా చెన్నై ఆర్సీబీని కూడా ఓడిస్తే ఢిల్లీకి ఇంకా మంచిది. అయితే ఇవన్నీ జరుగుతాయా? అరివేర భయంకరమైన ఫామ్లో ఉన్న హైదరాబాద్లోనే ఐపీఎల్ నుంచి ఎలిమినేట్ అయిపోయిన పంజాబు, జీటీ అంత దారుణంగా ఓడించగలుగుతాయా? అందుకే ఢిల్లీ నిన్న గెలిచినా కూడా పంత్ ప్లే ఆఫ్స్ ఆడటం పీజీ చేసినంత ఈజీ అయితే కాదు.